హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మమ్మీ రెసిపీస్. ఈరోజు మసాలా కార్న్ వడలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ మసాలా కార్న్ వడలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. లేత మొక్కజొన్న కంకులతో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూద్దాం రండి. ముందుగా వీటి కోసం 2 కప్పుల మొక్కజొన్న విత్తనాల్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్న విత్తనాల్లో కొన్ని మామూలు విత్తనాల్ని కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, ఇలా వేసుకున్న తర్వాత నేను కొంచెం ఇక్కడ కూరగాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ, మిరపకాయలు, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కట్ చేసి. వీటన్నింటినీ ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్యారెట్ వేస్తున్నాను. తర్వాత మిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకోవాలి ఒకసారి. వాటర్ ఏం యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఈ కూరగాయల్లో ఉండే వాటరే దీనికి సరిపోతుంది. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి వాటర్. ఇలా మసాలా మిక్చర్ రెడీ అయిపోయింది. ఈ మిశ్రమంని కొంచెం పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపల ఈ మిశ్రమం నుంచి చిన్న పిండి ముద్దను తీసుకొని వడల్లాగా రౌండ్గా చేసుకోవాలి. ఆయిల్ కవర్ మీద ఇలా తయారు చేసి పెట్టుకోవాలి వడల్ని. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వడలన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేటట్టుగా కాల్చుకోవాలి. ఈ రెసిపీని మా నాన్నమ్మ నుంచి నేర్చుకున్నాం మేము. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు మంచిగా వేగిపోయాయి, తీసేస్తున్నాను. మసాలా కార్న్ వడలు రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.